ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆదియు అంతమయ్యున్న దేవా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరినీ భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా, మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ సోమవార కాలంలో ఈ ఉదయాన మేము సజీవులుగా ఉన్నాము అంటే, ఈ రోజును చూడగలుగుతున్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, ఎవరి యొక్క శక్తి కాదు, ఎవరి యొక్క బలం కాదు, ధనం కాదు నాయన, కేవలం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టే మేము సజీవులంగా ఉన్నాం తండ్రి. లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను నీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించదును అనే ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం ద్వారా అయ్యా, ఈ ఉదయకాలంలో తండ్రి మీరు సెలవిస్తున్నారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. అవునయ్యా, ఈరోజు మాకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా, ఎవరి అండదండలు ఉన్నా లేకపోయినా, ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా, మీరు మాకు తోడు ఉంటే మేము ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం తండ్రి. మీ యొక్క తోడును ప్రతి ఒక్కరికి, నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, వాగ్దానమును వారి జీవితంలో స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ ఉదయకాలంలో నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ నామాన్ని గణపరిచే విధంగా మమ్మల్ని ఈరోజు వాడుకోనండి తండ్రి. మా చిత్తం కాదు, మా సొంత నిర్ణయాలు కాదు, కానీ నాయన మీ చిత్తమే, మీ నిర్ణయాలే మా జీవితంలో నెరవేర్చబడే కృప దయచేయండి. అపవాది క్రియలను లయపరచండి. మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మాలో జీవింప చేయండి నాయన. అయ్యా, అదేవిధంగా మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అంతా కూడా మీకు అప్పగిస్తున్నాం. మీరే ప్రభువా అనుకూలంగా నడిపించుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, అదేవిధంగా మా పనులను బట్టి అడుగుతున్నాం. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. జ్ఞానము, శక్తిని, బలమును వారికి అనుగ్రహించండి. నిర్ణయాలు తీసుకునే శక్తిని వారికి అనుగ్రహించండి. అయా, వారి పనుల్లో ఎదగగలిగే ప్రతి మార్గమును తండ్రి వారి ఎదుట ఉంచండి నాయన. అయా, ఎవరు కూడా అలసత్వం లేకుండా, ఎవరు కూడా బద్ధకం లేకుండా పనిచేస్తూ, కష్టించి పనిచేస్తూ ముందుకు సాగే కృప దయచేయండి. నూరంతల ప్రతిఫలములు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. బిడ్డలను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఏ పని కూడా ఆగిపోకుండా ప్రతి పని కూడా అయా ముందుకు సాగే కృప దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆయా ప్రాంతాలు మేము వెళ్ళాల్సి వెళ్తూ ఉండంగా మీ రక్షణ మా అందరికీ దయచేయండి. రాకపోకలలో తండ్రి మీరే మీ యొక్క దేవదూతల కంచె మాకు దయచేయండి. అయా, ఏ మార్గమైనప్పటికీ ఆ మార్గం గుండా మేము వెళ్తుండగా ఏ ప్రమాదం, ఏ అపాయం మా దరికి రాకుండా కాపాడమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎవరికి కూడా ఏ లోటు అనేది లేకుండా సమృద్ధిని దయచేయండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డ కోరికను సిద్ధింప చేయండి, నెరవేర్చండి. అప్పుల్లో ఉన్నారేమో నాయన, అప్పుల నుంచి విడుదల దయచేసి ఆర్థికంగా బలపరచండి. అనారోగ్యంలో ఉన్నారేమో ప్రభువా, అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. అయా, ఆత్మీయంగా కృంగిపోతున్నారేమో, కుంటుపడిపోతున్నారేమో, అయా ఆత్మీయంగా వారిని బలపరచండి నాయన, దృఢపరచండి ప్రభువా. అయా, ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణ కూడా మేము ఆకర్షింపబడకుండా మాకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. మోసాలలో, చిక్కుల్లో, అయా ఎటువంటి గొడవల్లో ఈరోజు చిక్కుపడకుండా సహాయము దయచేయండి తండ్రి. మా సమయము విలువైనది అని ఎంచి ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని. అయా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి బిడ్డలు వెళ్తున్నారు, వారికి మీరు తోడై ఉండండి. జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్లో ఉన్నారు, వారి హాస్పిటల్ రిపోర్ట్స్, ఆపరేషన్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారికి ఏ సమస్య రాకుండా మీరే మీ కాపుదల దయచేయమని. బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని తండ్రి. కొందరికైనా మీ నామాన్ని ప్రకటించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.